Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూమింగ్ చేసేది నంద్యాల్ కాన్స్టిట్యున్సీ. సో యాజ్ యూజువల్ మనం ఇందులో ఇక్కడ కీ డెవలప్మెంట్స్ అసలు ఏం జరిగినాయి అండ్ ఇక్కడ కీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి కాన్స్టిట్యున్సీ లెవెల్లో అండ్ బ్రాడర్ డెమోగ్రఫిక్స్ ఏంటి అనేది మనం జూమింగ్ చేద్దాం. దో ఐ డోంట్ హ్యావ్ broader caste level demographic data today with Nandyal, but I'll share whatever I have. Okay, water base entundo mana దగ్గర డేటా ఉంది అండ్ కీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి అండ్ ఇప్పుడు దాకా జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద అప్డేట్స్ ఏంటి అనే దాంతో చూసి వైసీపీ అండ్ టీడీపీ వాళ్ళ ఎలక్షన్ పిక్చర్స్ ఏమని ఇస్తున్నారు ఫర్ 2024 ఎలక్షన్స్ అన్న దాంతో విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, నంద్యాల్ కాన్స్టిట్యున్సీ, దిస్ ఈజ్ యాక్చువల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో and also an MP constituency in itself, and also this is a perennially drought prone area. మన రాయలసీమ రీజన్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో చాలా అక్యూట్గా ఉన్న ఏరియా అనమాట, డిస్ట్రిక్ట్ ఆల్సో బ్రాడ్లీ. బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ ఇయర్ ఫ్రెండ్స్. సో దీని ఓటర్ బేస్ వచ్చేసరికి 2.62 lakhs. ఓకే, రఫ్లీ అరౌండ్ 3 lakh పాపులేషన్ ఉంటున్నారంట ఈ కాన్స్టిట్యున్సీలో. 2.62 is the number of voters. నెక్స్ట్ ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ గురించి సిట్టింగ్ వైసీపీ పార్టీ లీడర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన ప్రామిసెస్ అన్నీ డెలివర్ చేశారంట, కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశారంట ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ వైడనింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లైఓవర్ అక్కడ చేశారంట మోస్ట్ ఇంపార్టెంట్లీ, అండ్ లేయింగ్ ఆఫ్ రోడ్స్ ఇన్ కాలనీస్ కూడా చాలా యాక్టివ్గా చేపట్టారంట. ఓకే, ఎగ్జిక్యూట్ చేశారంట. అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు సాల్వ్ చేసేసారు, అడ్రస్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆబ్వియస్లీ వైసీపీ, దే విల్ టాక్ ప్రో టు దేర్ సైడ్, బట్ లెట్స్ ఆల్సో లుక్ ఎట్ వాట్ పబ్లిక్ ఆర్ టెలింగ్ ఫ్రమ్ ద మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా సోర్సెస్, అండ్ ఆల్సో వాట్ టీడీపీ ఈజ్ ఆల్సో క్లెయిమింగ్. ఓకే, సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ జనాలకున్న కీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, వెరీ బేసిక్ అండ్ వెరీ అక్యూట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ ది డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యున్సీలో వాన వచ్చిందంటే ఫ్లడ్డే అంట. ఓకే, లో లయింగ్ కాలనీస్ లైక్ సలీం నగర్, సరస్వతి నగర్, హరిజన్పేట, ఎన్జిఓస్ కాలనీ, సాయిబాబా నగర్, ఆర్టీసీ బస్ స్టేషన్ ఏరియా, ఇవంతా కూడా లో లయింగ్ ఏరియాస్ అంట, మెజారిటీ ఆఫ్ ద లో లయింగ్ ఏరియాస్. అండ్ వానలు పడితే ఇక్కడ డ్రైన్స్ అన్నీ కూడా దిల్ బి చోక్డ్ అండ్ దీస్ విల్ బి ద వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంట. సో డ్రైనేజ్ సిస్టమ్, పూర్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ అ వెరీ అక్యూట్ ప్రాబ్లమ్. అండ్ దీంతో పాటు ఎప్పుడైతే ఫ్లడ్డింగ్ జరుగుతుందో వెహికల్ ట్రాఫిక్ ఆల్సో బికమ్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ హియర్. అండ్ ఇది న్యూలీ సెటప్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ సెటప్ చేస్తూ ఉన్నారనమాట. సో దానివల్ల ఎగ్జిస్టింగ్ నారో రోడ్స్లో ఎప్పుడైతే ట్రాఫిక్ పెరిగిపోయిందో, లాట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ ఇష్యూస్ ఆర్ ఆల్సో క్రాపింగ్ అప్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ దానికి తోడు రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్, ఎప్పుడైతే ఈ ఫ్లడ్డింగ్స్ ఇన్ని జరుగుతాయో ఆ రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ఆల్సో యాడింగ్ అప్ టు దిస్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నంద్యాల్ కాన్స్టిట్యున్సీలో అఫ్ కోర్స్ వీ నో దట్ ఇట్ ఈస్ అ డ్రాట్ ప్రోన్ ఏరియా. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గురించి విల్ జూమ్ ఇన్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ అనేది లైక్ వి సెడ్ ఇట్ ఈస్ ట్రెడిషనలీ దేర్, అండ్ ఎస్పెషలీ పక్కన కుందు రివర్ కానీ వెలుగోడు ప్రాజెక్ట్ ఉన్నా కూడా, ఓకే, టౌన్కి దగ్గరలోనే వెళ్తూ ఉంటుంది కుందు రివర్, అండ్ వెలుగోడు ప్రాజెక్ట్ ఇస్ 30 kilometers అవే ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ అంట. అయినా కూడా దెర్ ఇస్ అ వెరీ డీప్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ హియర్. అండ్ దీనికి సంబంధించి వైసీపీ లీడర్స్ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని విచ్ ఇస్ లింక్ టు వెలుగోడు ప్రాజెక్ట్ని వాళ్ళు ఇనాగ్రేట్ చేసి ఈ నంద్యాల్ కాన్స్టిట్యున్సీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది అడ్రస్ చేసేసాము అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారంట. దాన్ని ఛాలెంజ్ చేస్తా టీడీపీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ టీడీపీ, మీడియా రిపోర్ట్ కూడా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఇన్ రియాలిటీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది అడ్రస్ కాలేదు అని మీడియా రిపోర్ట్స్ చెప్తా. టీడీపీ ఇస్తున్న వర్షన్ ఏంటంటే 2017లో డ్యూరింగ్ టీడీపీ రెజీమ్ 138 crores ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి అమృత్ 1 అండ్ phase 2 వర్క్స్ కింద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి టీడీపీ పవర్లో నుండి వెళ్ళిపోయే టైంకి 70% వర్క్స్ కంప్లీట్ చేశారంట. ఓకే, దిస్ ఇస్ ద వర్షన్ ఆఫ్ టీడీపీ. బట్ వైసీపీ పవర్లోకి వచ్చాక దాన్ని కంప్లీట్ చేయలేదంట. ఆ రిమైనింగ్ 30% వర్క్ కంప్లీట్ చేయడానికి 158 crores ఖర్చు అయిందంట ఇప్పుడు కాస్ట్ ఎస్టిమేట్స్. ఓకే, సో టీడీపీ టైంలో 138 crores అయితే
శాంక్షన్ చేస్తే ఫర్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆ రిమైనింగ్ 30% ఇప్పుడు కంప్లీట్ చేయడానికి 158 crores బడ్జెట్ అయిందంట ఫ్రెండ్స్. సో క్లియర్లీ అఫ్ కోర్స్ టీడీపీ ఇస్తున్నా కూడా మన మీడియా రిపోర్ట్స్ ఆర్ టెలింగ్ దట్ ద డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఈస్ అక్యూట్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ప్రివలెంట్ దో ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈస్ ఇనాగ్రేటెడ్ అండ్ అట్ వెలుగోడు ప్రాజెక్ట్. లింకింగ్ టు వెలుగోడు ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్ బ్రాడ్లీ నంద్యాల్ కాన్స్టిట్యున్సీ అప్డేట్స్ కీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇవి ఏంటి అంటే, లైక్ ఐ సెడ్, డ్రైనేజ్ సిస్టమ్, వెహికల్ ట్రాఫిక్ అండ్ కంజెషన్ ఇష్యూస్, రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవ్వడం వల్ల నేరో రోడ్స్లో ఈ ట్రాఫిక్ అనేది ఫిట్ గాక లాట్ ఆఫ్ కంజెషన్ అంట. అండ్ అ పెరినియల్ ప్రాబ్లమ్ అబౌట్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ స్టిల్ present in this Nandyal constituency. Okay friends, this is the account of problems and updates on the project developments from my side. మీరు కనుక నంద్యాల కాన్స్టిట్యున్సీ వాళ్ళు అయితే ఓకే, ఆర్ మీకు అక్కడ నంద్యాల కాన్స్టిట్యున్సీకి రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానీ డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ మెన్షన్ దాట్ ఇన్ ద కామెంట్స్ లైక్ యూఆర్ డూయింగ్ ఇన్ అదర్ వీడియోస్ ఆల్సో. ఎందుకు అంటే మనం ఎట్ ఎ టాప్ లెవెల్ మనం ఆంధ్ర స్టేట్ వైడ్ ఇష్యూస్ మాట్లాడడానికి మనకి గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అట్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్స్ కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అట్ విలేజ్ లెవెల్ కూడా మనం తెలుసుకుంటే దట్స్ లైక్ ఫంటాస్టిక్ స్టేట్ టు బీ ఇన్, ఫంటాస్టిక్ పొజిషన్ టు బీ ఇన్. బట్ ద పాయింట్ ఇస్, సిన్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ సోర్సెస్ దొరికే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ అటెంప్టింగ్ టు డూ ద సేమ్ సో దాట్ మన ఫ్యూచర్ డిస్కషన్స్ అన్నీ కూడా జస్ట్ అకాడమిక్గానో లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్కి రిలేటెడ్గా కాకుండా ఓన్లీ టాప్ లెవెల్ ఇష్యూస్నే మాట్లాడుతూ మనం ఉండకూడదు. కాబట్టి ఇలాగ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ అండ్ హిస్టారికల్ ప్రాబ్లమ్స్ మీద జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ అక్కడ పబ్లిక్ ఏ ఉన్నాయని చెప్పేసి మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా నేను ఈ సిరీస్ని చాలా ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దిస్ ద వాల్యూ దట్ పీపుల్ ఆర్ ఆల్సో షేరింగ్ ఇన్ ద కామెంట్స్ అలాట్. So therefore, this is going to be a very important thing for us going forward for Andhra Podcaster and the broader community as well. So మీకు తెలిసిన ఏమన్నా ఇన్సైట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్, డోంట్ ఓన్లీ జస్ట్ గివ్ యువర్ కామెంట్స్ రైట్ అవే. అంటే నేను ఏదైతే మాట్లాడతానో దానికి రిఫరెన్సెస్ ఫ్యాక్ట్స్ కోట్ చేస్తూ ఉంటానో అలా కోట్ చేయకపోతే మీరు వినకూడదు, మీరు టైం వేస్ట్ చేయకూడదు. నేను కూడా మీరు జస్ట్ మీ ఒపీనియన్సే కామెంట్స్లో పెడితే అది నేను కన్జ్యూమ్ చేయలేను, ఓకే, చేయకూడదు కూడా. ఎందుకు అంటే దానికి ఫ్యాక్చువల్ శాంక్టిటీ కావాలి. అప్పుడే నా ద్వారా మిగతా మన కమ్యూనిటీ మెంబర్స్ కానీ బ్రాడర్ ఆడియన్స్కి రీచ్ అయినా దానికి ఒక దట్ విల్ బీ మీనింగ్ఫుల్. లేదు అంటే ఇట్స్ మై వర్డ్ అగేన్స్ట్ దేర్ వర్డ్ అగేన్స్ట్ యువర్ వర్డ్, ఓకే, దానికి ఏం శాంక్టిటీ ఉండదు. సో అందుకని మీరు పెట్టే కామెంట్కి కింద మీరే రిఫర్ చేస్తున్న సోర్సెస్ ఏంటి, ఓకే, మీరు చదివిన ఆర్టికల్సా రిపోర్ట్సా ఏమన్నా ఉంటే మీ కామెంట్ని జస్టిఫై చేస్తా, మీ ఆర్గ్యుమెంట్ని మీ ఒపీనియన్ని జస్టిఫై చేస్తా, దాన్ని ప్రొడ్యూస్ చేయండి. Only then I can take it, only then I can take it and also distribute it in the future videos in the form of our different topic, content videos and all in a productive way. Ledu ante I will have to discard it. Kindly keep that in mind, okay? With that, let me know your thoughts. Not only మీరు నంద్యాల నుంచి కాకపోయినా just let me know your thoughts on what I said on the series and ఇంకేమైనా కామెంట్స్ ఉన్నా కూడా let me know them, okay? Thank you.